అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల వేడెక్కిని రాజానగరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా విశ్వాసంతో ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తుపై మంచి మెజారిటీ ఇవ్వడానికి రాజానగరం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకున్నారు. దాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మే 13వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీ చాలా ఓట్ల తేడాతో గతంలో ఎంత మెజారిటీ వచ్చిందో దాన్ని మించిన తేడాతో వైసీపీ ఓడిపోతుంది. ఇక్కడ రాజానగరంలో మేము ఖచ్చితంగా 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాము. కోరుకొండలో 10,000 మెజారిటీతో గెలుస్తున్నాము. సీతానగరంలో 10,000 ఓట్లతో మెజారిటీతో గెలుస్తున్నాము. ఖచ్చితంగా 50,000 ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తున్నాం. ఎన్డీఏ పార్టీలో ఖచ్చితంగా నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పైన మోడీ గారు కూడా తిరిగిలేని విధంగా ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. రూట్ మ్యాప్ ఈ రోజు 14 గ్రామాలు ఈ రోజు రోడ్ షో పెట్టాము. రోజు వస్తున్నారు. అంటే వారికి ఖచ్చితంగా అందరి మద్దతు మేము తీసుకుంటున్నాము. అందరూ కూడా ఒక్కటే, అందరూ ఎజెండా వైసీపీని ఓడించడం ఒకటే. ప్రజలందరూ పెట్టేసుకున్నారు, నాయకులు పెట్టుకున్నారు, పార్టీలు పెట్టుకున్నారు. అందుకే అందరూ కూటమయ్యి ముందుకెళ్తున్నారు. అందరి మద్దతు కూడా ఎన్డీఏకు ఉంది. ప్రతి ప్రజలది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, వయసుకు అతీతంగా ఏ విధమైనటువంటి వ్యక్తి అయినా సరే ఎన్డీఏ కూటమి గెలవాలని చెప్పి పూర్తి తపనతో ఉన్నారు. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో మేము గెలుస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఐకమత్యంగా పెడుతున్నాము. జనసేన వాళ్ళు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. బొడ్డు వెంకటరమణ చౌదరి గారు టీడీపీ శ్రేణులు వాళ్ళ భుజాన్ని వేసుకుని ఎలక్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మంచి మెజారిటీ తీసుకొచ్చి రాజానగరం నియోజకవర్గంలో సీట్ అత్యధిక మెజారిటీతో గెలిచి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు బహుమతి ఉండే అవకాశం ఉంది. 7వ తేదీన బహిరంగ సభ పెడతారంటున్నారు. త్వరలో అది తేదీ ఖరారు అవుద్ది. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి కలిసి భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.